గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఊప్స్ గురించి చెప్పుకున్నాము. ఈరోజు జావా హిస్టరీ చూద్దాం. మనం ఒక్కసారి కంప్యూటర్ లాంగ్వేజెస్ చూసుకుంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ యొక్క డెవలప్మెంట్ చూస్తే స్టార్టింగ్ మెషిన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, దాని తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్, దాని తర్వాత కోబాల్, ఫోర్ట్రాన్, బేసిక్ లాంటి లాంగ్వేజెస్ డిజైన్ చేశారు. తర్వాత సి లాంగ్వేజ్, దాని తర్వాత C++, దాని తర్వాత జావా. ఓకే, ఇలా ఒకదాని తర్వాత ఒకటి రకరకాల లాంగ్వేజెస్ని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. నేను కొన్ని లాంగ్వేజెస్ మాత్రమే స్పెసిఫై చేశాను. ఈ లాంగ్వేజెస్ కాకుండా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మనం బేసిక్గా ఫోకస్ చేసే లాంగ్వేజెస్ మీద నేను ఆ లాంగ్వేజెస్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో ఫ్లో ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ చూసుకుంటే ఎట్ ఫస్ట్ మెషిన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, దాని తర్వాత మెషిన్ లాంగ్వేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి అసెంబ్లీ లాంగ్వేజెస్ వచ్చాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చాయి. ఆ హై లెవెల్ లాంగ్వేజెస్లో కోబాలు, ఫోర్ట్రాన్, బేసిక్ లాంటి అప్లికేషన్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాని తర్వాత జనరల్ పర్పస్ లాంగ్వేజెస్ సి లాంగ్వేజ్ తయారు చేశారు. దానికి ఊప్స్ కాన్సెప్ట్స్ యాడ్ చేస్తూ C++ డెవలప్ చేశారు. దానిలో C++లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని, కొన్ని లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి జావా డిజైన్ చేశారు. ఓకే, సో ఇలా లాంగ్వేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ప్రతి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో కంప్యూటర్ లాంగ్వేజెస్ హైరార్కీ చూసుకుంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ని మనము బేసికస్ట్ ఎట్ ఫస్ట్ వీఆర్ డివైడింగ్ ద లాంగ్వేజెస్ ఇంటూ 2 కేటగిరీస్. ఏంటవి? మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజెస్, మెషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్. అంటే హార్డ్వేర్ మీద డిపెండ్ అయ్యే లాంగ్వేజెస్, హార్డ్వేర్ మీద డిపెండ్ అవ్వని లాంగ్వేజెస్. ఓకే, సో మెషిన్ డిపెండెంట్ లాంగ్వేజెస్ కింద మనం ఏ రెండు చెప్పుకున్నాము? మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, ఈ రెండు మెషిన్ డిపెండెంట్ కింద చెప్పుకున్నాము. మిగిలిన అన్ని లాంగ్వేజెస్ మెషిన్ ఇండిపెండెంటే అవుతాయి. ఆ మెషిన్ ఇండిపెండెంట్లో మళ్ళీ మనము రెండు రకాలుగా డివైడ్ చేసాము. ఓకే, సో ఇదే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని లేదు, కానీ ఒక విధంగా చూసుకుంటే ఉన్న లాంగ్వేజెస్ని ఈ విధంగా కూడా మనము అరేంజ్ చేయొచ్చు అన్నమాట. సో మెషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనము రెండు రకాలుగా డివైడ్ చేసాము. అవి ఏంటి అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్, జనరల్ పర్పస్ లాంగ్వేజెస్. అప్లికేషన్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అంటే ఒక పర్టికులర్ పనికి మాత్రమే, ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ని మాత్రమే డెవలప్ చేయడానికి యూజ్ చేసేవి. జనరల్ పర్పస్ లాంగ్వేజెస్ వచ్చి ఎలాంటి సాఫ్ట్వేర్లు అయినా తయారు చేయడానికి ఉపయోగించేవి. సో ఇదంతా మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇది మొత్తం చెప్పుకున్నాం. ఓకే, దెన్ దాని తర్వాత ఏం చెప్పుకున్నాము? ప్రోగ్రామ్స్ రాసే విధానాన్ని బట్టి ఉన్న లాంగ్వేజెస్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయొచ్చు, కానీ బేసిక్గా రెండు రకాల పారాడిగ్మ్స్ చెప్పాను. ఏంటవి? ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, అంటే మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. వాటిని మనము వాటి క్లాసిఫికేషన్ చూసుకుంటే డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్ వస్తుంది. సో ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్ని బేస్ చేసుకొని మనం బేసిక్గా 2 టైప్స్ చెప్తున్నాము: ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కిందకి కోబాలు, ఫోర్ట్రాన్, బేసిక్, సి లాంగ్వేజ్. బేసిక్గా మనం సి లాంగ్వేజ్ తెలుసు కదా మనకి, అది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కిందకి ఏమేమి వస్తాయి అంటే C++, జావా. ఇవి కాకుండా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు తెలిసినవి, ఈ రెండు కాబట్టి ఈ రెండు మెన్షన్ చేశాను. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం C++ వాడచ్చు, జావా వాడచ్చు. ఓకే, మరి అంటే ఏంటి? మిగిలిన వాటన్నిటికంటే C++, జావా అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ అని అర్థం. ఓకే, మరి మనకు ఆల్రెడీ C++ ఉంది కదా. C++ ఉన్నప్పుడు మరి జావా ఎందుకు డెవలప్ చేశారు? C++ ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మరి C++ ఉండగా జావా ఎందుకు వచ్చింది, దాని అవసరం ఏంటి అనే డౌట్ వస్తుంది కదా. సో ఆ డౌట్ని క్లియర్ చేసుకోవడానికి ముందు C++ ప్రోగ్రాము ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చూసుకుంటే, సో
వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ C++? అంటే C++ ఉండగా మళ్ళీ జావా ఎందుకు? సో ఎందుకు ఒక కొత్త లాంగ్వేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఉన్న లాంగ్వేజెస్లో ఏదో ఒక డిసడ్వాంటేజ్, ఏదో ఒక లిమిటేషన్ ఉంటే మాత్రమే కొత్త లాంగ్వేజ్ డిజైన్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఓకే, సో అంటే C++లో కూడా ఏవో లిమిటేషన్స్ ఉన్నాయి అని అర్థం. ఆ లిమిటేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఆ చూడటానికి ముందు ఫస్ట్ C++ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది చూద్దాం. సో C++ ప్రోగ్రామ్ మనం రాస్తుంటాం కదా, ఆ రాసే ప్రోగ్రామ్ని ఏమంటారు? సోర్స్ కోడ్ అంటారు. ఆ సోర్స్ కోడ్ని ఎవరికి ఇస్తాము? కంపైలర్కి ఇస్తాము. కంపైలర్ ఏం చేస్తుంది? ఆ సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్ లాగా మార్చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ కోడ్ అనమాట. ఓకే, ఈ ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఫుల్ మెషిన్ లాంగ్వేజ్ ఉన్న కోడ్ కాదు ఇది. సోర్స్ కోడ్కి మెషిన్ లాంగ్వేజ్కి మీడియేటర్గా మిడిల్లో ఉన్న ఇంకొక కోడ్ అనమాట ఆబ్జెక్ట్ కోడ్ అంటే. సో కంపైలర్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చకుండా మనం రాసిన ప్రోగ్రామ్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి మారుస్తుంది. ఆ ఆబ్జెక్ట్ కోడ్ని మనం ఒక నిమిషం. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్ కోడ్ని లింకర్తో మనము ఆ ఆబ్జెక్ట్ కోడ్ని లింకర్కి ఇస్తే లింకర్ ఏం చేస్తుంది అంటే ఆ ఆబ్జెక్ట్ కోడ్ని ఇంటర్నల్ లైబ్రరీస్తో లింక్ చేసి ఎగ్జిక్యూటబుల్ కోడ్ ప్రిపేర్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూటబుల్ కోడ్ని మనం రన్ చేస్తే CPU తీసుకుంటుంది. ఆ CPU తీసుకొని రన్ చేసి మనకి అవుట్పుట్ చూపెడుతుంది. ఇది C++ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఓకే, అంటే ఏంటి? మనకి సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి కంపైలర్ కావాలి. అలాగే ఆ ఆబ్జెక్ట్ కోడ్ని ఇంటర్నల్గా ఉండే లైబ్రరీతో కనెక్ట్ చేయాలి అంటే లింకర్ అనేది కూడా ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. దెన్ నెక్స్ట్, వాట్ డస్ ద డౌన్లోడెడ్ ఆర్ పర్చేజ్డ్ సాఫ్ట్వేర్ కంటైన్స్? మనం జనరల్గా సాఫ్ట్వేర్ కొంటూ ఉంటాము లేదా ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఆ సాఫ్ట్వేర్ అంటే ఆ డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఒక కొన్న సాఫ్ట్వేర్లో కానీ ఏముంటుంది అంటే మీరేమనుకోవచ్చు, మేబీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనం రాసిన ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే సోర్స్ కోడ్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కొన్నప్పుడు దాంట్లో సోర్స్ కోడ్ ఉండదమ్మా. ఏ కోడ్ ఉంటుంది అంటే ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఉంటుంది. అంటే మనం రాసిన ప్రోగ్రామ్స్ని కంపైల్ చేసిన తర్వాత లింక్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్టు. అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కొన్నా లేకపోతే ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా దాంట్లో ఏముంటుంది అంటే మనం రాసిన ప్రోగ్రాములు ఉండవు. అంటే ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి యూజ్ చేసిన ప్రోగ్రామ్స్ ఉండవు. ఏముంటాయి? ఆ ప్రోగ్రాంలో ఆల్రెడీ కంపైలర్స్, లింకర్స్ ఆ ప్రోగ్రామ్ మీద వర్క్ చేసి ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ చేస్తాయి కదా. ఆ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్లో. సో మనం ఒక సాఫ్ట్వేర్ కొన్నాము అంటే దాని అర్థము దాంట్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని కాదు. ఆ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూటబుల్ కోడ్లోకి మారిపోయిన అంటే మెషిన్ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని అర్థం. అంటే మన C++లో రాసిన ప్రోగ్రాంలు కానీ Cలో రాసిన ప్రోగ్రాంలు కానీ ఇక్కడ ఉండవు. ఏ ప్రోగ్రాంలు ఉంటాయి అంటే మెషిన్ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ మెషిన్ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్నే మనం ఏమనొచ్చు? ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్, సో అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఫర్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మీకు తెలుసు కదా, ఒక కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ పనిచేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అని తెలుసు కదా. సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఏంటో సాఫ్ట్వేర్? స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఒకటి డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో సపోజ్ నేను స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి అంటే అది అడుగుతుంది విచ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫర్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ వాంట్ ద సాఫ్ట్వేర్ అని. సో విండోస్, మీరు వాడే కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఒక రకమైన అంటే ఆ స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్వేరే విండోస్ కోసం తయారు చేసింది ఉంటుంది. లైనెక్స్ అయితేనేమో లైనెక్స్ కోసం తయారు చేసిన సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మ్యాక్ ఓఎస్కి అంటే మీ కంప్యూటర్లో మ్యాక్ ఓఎస్ ఉంటేనేమో మ్యాక్ ఓఎస్కి సంబంధించిన
సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? మనం ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయాలి అంటే దట్ సాఫ్ట్వేర్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ రకాన్ని బట్టి డిఫరెంట్ సాఫ్ట్వేర్లు, అంటే ఒకే సాఫ్ట్వేర్ ఇక్కడ 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్లు ఉన్నాయంటే ఆ ఒక్క సాఫ్ట్వేర్ 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్లో పని చేయాలి అంటే సింగిల్ సాఫ్ట్వేర్ పని చేయదు. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క రకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది, అంటే ఒక్కొక్క రకమైన మెషిన్ కోడ్ ఉంటుంది అని అర్థం. అంటే నేను ఒక సింగిల్ మెషిన్ కోడ్ జనరేట్ చేసి దానిని అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ల మీద రన్ చేయలేను. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ కావాలి అంటే బేస్డ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వీ హ్యావ్ టు డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్ రిలేటింగ్ టు దట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అలాగే మీరు మొబైల్లో కూడా యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి. సో ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించిన యాప్స్ అన్నీ మనకి గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. అదే మొబైల్ యాప్ మీరు యాపిల్లో డౌన్లోడ్ చేయాలి అనుకోండి, దానికి సంబంధించిన మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది. అంటే ఆండ్రాయిడ్కి సంబంధించిన మొబైల్ యాప్ ఐఫోన్లో పని చేయదన్నమాట. ఎందుకంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వేరు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వేరు. అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ అనేది ఆపరేటింగ్ సో మనం ఒక సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడానికి యూజ్ చేసిన లాంగ్వేజ్ ఒకటే అయినా దాన్ని రన్ చేయడానికి యూజ్ చేసే మెషిన్ లాంగ్వేజ్ మాత్రం వేరువేరుగా ఉంటుంది. అది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మారుతుంది. అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద తయారు చేసిన సాఫ్ట్వేరు ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయదు. ఓకే, సో ఇలాంటి ఈ ఫీచర్ని ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అంటారు. ఏమంటారు? ప్లాట్ఫామ్ డిపెండెన్సీ. ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మనం తయారు చేసే సాఫ్ట్వేరు ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉంటుంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ C++ ప్రోగ్రామింగ్ చూసుకుంటే, అంటే C++లో మనము ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఏమవుతుంది, సపోజ్ నా దగ్గర C++ కంపైలర్ ఉంది అనుకోండి. C++ కంపైలర్ అనేది అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్కి ఒకే C++ కంపైలర్ ఉండదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక కంపైలర్ ఉంటుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక కంపైలర్ ఉంటుంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంకొక కంపైలర్ ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి కంపైలర్ మారుతున్నాయి అంటే ఆ కంపైలర్ మోడిఫై చేసిన మెషిన్ కోడ్ కూడా మారిపోతున్నట్టే కదా. అంటే ఏంటి, మనకి C++లో ఒక ప్రోగ్రామ్ రాసాము అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ చేస్తే ఒక రకమైన కోడ్ జనరేట్ అవుతుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ చేస్తే ఇంకొక రకమైన కోడ్ జనరేట్ అవుతుంది, మ్యాక్ ఓఎస్లో కంపైల్ చేస్తే ఇంకొక రకమైన కోడ్ జనరేట్ అవుతుంది. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు తయారు చేసి కంపైల్ చేసిన కోడ్ విండోస్ మీద మాత్రమే పనిచేస్తుంది, లైనక్స్లో మీరు కంపైల్ చేసిన కోడ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే పనిచేస్తుంది, మ్యాక్ ఓఎస్లో మీరు కంపైల్ చేయగా వచ్చిన కోడ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటి, C++ అనే ఈ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. అంటే అర్థం ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి సాఫ్ట్వేర్ మారుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి దాని మెషిన్ కోడ్ మారిపోతుంది అని అర్థం. ఓకే, అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క కంపైలర్ ఉంటుంది. ఎన్ని ఆపరేటింగ్ సిస్టాలు ఉంటే అన్ని రకాల కంపైలర్స్ ఉంటాయి, ఎన్ని రకాల కంపైలర్లు ఉంటే అన్ని రకాల మెషిన్ కోడ్స్ జనరేట్ చేస్తాయి. ఓకే, సో ఇలా మనం ఉపయోగించే కంప్యూటర్ లాంగ్వేజ్ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని దాని
ఎగ్జిక్యూటబుల్ కోడ్ మారుతుంటే అలాంటి లాంగ్వేజ్ని ఏమంటారు అంటే మే ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ఏమంటారు? ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. సో మీ అందరికీ తెలిసిందే కదా, కంపైలర్ అనేది కావాలి. ఎందుకు కావాలి? హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని లో లెవెల్లోకి మార్చాలి అంటే కంపైలర్ కావాలి. సో ఎన్ని రకాల C++ కంపైలర్ చూసుకుంటే ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటే అన్ని రకాల కంపైలర్లు ఉంటాయి. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన కంపైలరు ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయదు. ఓకే, సో అంటే ఈ C++ కంపైలర్ అంటే C++ లాంగ్వేజ్ దేని మీద డిపెండ్ అయ్యింది? ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యింది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మారితే కంపైలర్ మారిపోతుంది. కాబట్టి C++కి ఉన్న లిమిటేషన్ ఏంటి అంటే ప్లాట్ఫామ్ డిపెండెన్స్. ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటమ్మా? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్డ్ యూజింగ్ C++ ఫర్ డిఫరెంట్ వేస్. సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి నేను ఉపయోగించే లాంగ్వేజ్ C++ అనుకోండి. అప్పుడు నేను ఆ సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేస్తాను? నేను తయారు చేసిన సాఫ్ట్వేరు రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్ల మీద పనిచేయాలి అంటే ఎలా పనిచేస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక సాఫ్ట్వేర్. సోర్స్ కోడ్ అంటే ఏంటి? నేను సాఫ్ట్వేర్లో రాసిన C++ ప్రోగ్రామ్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి నేనేం ఉపయోగిస్తున్నాను? C++ ఉపయోగిస్తున్నాను. సో C++ ఉపయోగించుకొని నేను ఒక సాఫ్ట్వేర్ తయారు చేశాను. సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు అన్నీ ఇక్కడ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ నేను ఎలా చేయాలి అనుకుంటున్నాను? ఈ సాఫ్ట్వేర్ నేను తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్ అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ల మీద పనిచేయాలి. అంటే నేనేం చేయాలి అంటే నేను రాసిన ఈ ప్రోగ్రాంలన్నిటినీ ఫస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉన్న కంప్యూటర్లోకి కాపీ చేసి పెట్టుకోవాలి. ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కంపైలర్ ఉంటుంది కదా, విండోస్ కంపైలర్తో నేను రాసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద విండోస్ కంపైలర్ హెల్ప్తో ఎగ్జిక్యూటబుల్ కోడ్గా మార్చేస్తాను. సో ఈ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఎవరి మీద పనిచేస్తుంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లలో మాత్రమే పనిచేస్తుంది. ఓకే, అలాగే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద సేమ్ సాఫ్ట్వేర్ పనిచేయాలి అనుకోండి. నేనేం చేయాలి? మళ్ళీ నేను రాసిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలోకి కాపీ చేసుకొని లైనక్స్ కంపైలర్తో కంపైల్ చేసినగా వచ్చిన ఎగ్జిక్యూటబుల్ కోడ్ని నేను కస్టమర్లకి ఇస్తాను అనమాట. అంటే ఈ లైనక్స్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ దేని మీద పనిచేస్తుంది? ఓన్లీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లలో మాత్రమే పనిచేస్తుంది. సో ఈ కోడ్ తీసుకెళ్ళి మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోకి కాపీ చేశారనుకోండి, పనిచేయదు. దిస్ కోడ్ ఓన్లీ వర్క్స్ ఆన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, అలాగే నేను ఇదే సాఫ్ట్వేరు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్ మీద పని ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేయాలి అనుకోండి. అప్పుడు నేనేం చేయాలి? నేను రాసిన C++ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లోకి కాపీ చేసుకొని మళ్ళీ కంపైల్ చేసి ఆ కంపైల్ చేయగా వచ్చిన కోడ్ని ఉపయోగించుకొని నేను ఆ సాఫ్ట్వేర్ని రన్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నేను రాసే ప్రోగ్రాము ఒకటే, కానీ ఆ ప్రోగ్రామ్ని నేను రాసే ఆ ఒక్క ప్రోగ్రామ్ని అంటే ఒక ప్రోగ్రామ్స్ రాయడం ఒకసారి రాస్తాం, కానీ ఎన్నిసార్లు కంపైల్ చేస్తున్నాము? ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్లు ఉంటే అన్ని రకాల కంపైలేషన్స్ ఉంటాయి. ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటే అన్ని రకాల ఎగ్జిక్యూటబుల్ కోడ్స్ వస్తాయి. ఓకే, ఈ ఎగ్జిక్యూటబుల్ కోడ్స్ యొక్క లిమిటేషన్ ఏంటి అంటే విండోస్లో జనరేట్ చేసిన ఎగ్జిక్యూటబుల్ కోడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే పనిచేస్తుంది. లైనక్స్లో జనరేట్ చేసిన కోడ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే పనిచేస్తుంది. మ్యాక్లో తయారైన ఎగ్జిక్యూటబుల్ కోడ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మాత్రమే పనిచేస్తుంది. సో అర్థమైందా C++ లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్ ఏంటి? దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇదే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ప్రోగ్రామ్లు మీరు ఒక్కసారి రాస్తారు, కానీ వాటిని రన్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి? ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటే
అన్ని రకాల కంపైలర్లు ఉపయోగించుకొని అన్ని రకాల ఎగ్జిక్యూటబుల్ కోడ్లను తయారు చేయాలి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయదు. సో దీంట్లో ప్రాబ్లం ఉన్నట్టా లేదా అంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఒక సాఫ్ట్వేరు ఒకసారి రాస్తారు, రాయడం ఒకసారే, కానీ కంపైలేషన్ మాత్రం ఎన్నిసార్లు చేయాలి? ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటే అన్ని రకాల కంపైలేషన్స్ చేయాలి. సో ఇది ఒక లిమిటేషనే కదా. ఇలాంటి లిమిటేషన్ని ఏమంటారు? ఈ లిమిటేషన్ దేని మీద బేస్ చేసుకొని లిమిటేషన్ ఉంది? ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేస్ చేసుకొని ఈ లిమిటేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి లిమిటేషన్ని ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ డిపెండెన్సీ. ఏమంటారు? ప్లాట్ఫామ్ డిపెండెన్సీ. సో దట్ ఈస్ ద మెయిన్ లిమిటేషన్ ఆఫ్ C++. సో ఆల్రెడీ మనకి C++ ఉంది, మళ్ళీ జావా ఎందుకు అని ఎవరైనా అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి? C++ ఈజ్ కాల్డ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. C++ ఏమంటారయ్యా? ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? C++లో తయారు చేసిన ఎగ్జిక్యూటబుల్ కోడ్ అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ల మీద పనిచేయదు. C++లో రాసిన సాఫ్ట్వేరు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ల మీద రన్ అయ్యేటట్టు చేయాలి అంటే ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్లు ఉంటే అన్ని రకాల కంపైలర్స్తో అన్ని రకాల ఎగ్జిక్యూటబుల్ కోడ్లు తయారు చేయాలి. అంతే తప్ప ఒక్క కోడు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ల మీద పనిచేయదు. దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ C++. సో అందుకనే C++ని ఏమంటున్నాము? ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. అంటే మనము ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి సాఫ్ట్వేర్ మారిపోతుంది, సాఫ్ట్వేర్ యొక్క ఎగ్జిక్యూటబుల్ కోడ్ మారిపోతుంది. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్డ్ యూజింగ్ C++ రిక్వైర్ డిఫరెంట్ బిల్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మాత్రం ఒకసారే రాస్తాము, కానీ అది రన్ చేయడానికి ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్లు ఉంటే అన్ని రకాల ఎగ్జిక్యూటబుల్ కోడ్లు తయారు చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ C++. సో దీని యొక్క C++ యొక్క ప్రాబ్లం ఏంటి అని అర్థమైంది కదా. మరి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం జనరల్గా ఆలోచిస్తాం కదా. సో మన కొత్త రిక్వైర్మెంట్ ఏంటి, మన అవసరం ఏంటి? ప్లాట్ఫామ్ డిపెండెంట్. మనకి ప్లాట్ఫామ్ డిపెండెన్సీ ప్రాబ్లం కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి ఎలాంటి లాంగ్వేజ్ కావాలి? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ కావాలి. దట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ జావా. ఓకేనా? సో జావా ఎందుకు తయారు చేశారు అనేది అర్థమైందా? ప్రీవియస్ ఉన్న జావాకి ముందు ఉన్న C++ బాగానే ఉంది, అది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజే. కాకపోతే దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఎన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్లు ఉంటే అన్ని రకాల ఎగ్జిక్యూటబుల్ కోడ్లు తయారు చేయాలి. సో అందుకని C++ని ఏమంటున్నాం మనము? ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటున్నాము. దాంట్లో ఉన్న ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఒక కొత్త లాంగ్వేజ్ కావాలి. ఆ కొత్త లాంగ్వేజ్ ఎలా ఉండాలమ్మా? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా ఉండాలి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్గా ఉండాలి. కాబట్టి అలాంటి లాంగ్వేజ్ తయారు చేయడానికి సైంటిస్టులు ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాల ఫలితంగా మనకి తయారైన లాంగ్వేజ్ ఏంటి అంటే జావా. సో జావాని ఎందుకు తయారు చేశారు అంటే రీజన్ ఏంటి అనేది అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ జావా లాంగ్వేజ్. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్స్, ఇదే రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. ఓకే, దాని సో ఇప్పుడు మనము తయారు చేసిన కొత్త లాంగ్వేజ్ ఏంటి అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. సో జావాని ఏమంటున్నాము? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటున్నాం. మరి అంటే ఏంటి? జావాలో రాసిన ప్రోగ్రాము ఏ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా సరే రన్ అవుతుంది. అంటే జావాని ఒకసారి కంపైల్ చేస్తాము, కంపైల్ చేసిన తర్వాత మనకి బైట్ కోడ్ అనేది వస్తుంది. ఆ బైట్ కోడ్ని మీరు ఏ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా సరే రన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క ఎగ్జిక్యూటబుల్ కోడ్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే,
సో అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఏ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా సరే ఈ ప్రోగ్రామ్స్, జావాతో తయారు చేసిన ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి. ఎలా రన్ అవుతాయి అంటే ఇట్ ఈస్ యూజింగ్ ఏ కాన్సెప్ట్ నోన్ యాజ్ బైట్ కోడ్. ఓకే, ఆ రన్ అవ్వడానికి అది ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తుంది. మరి ఆ బైట్ కోడ్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాము. ప్రస్తుతానికైతే జావా ఈజ్ నోన్ యాజ్ platform independent language. It is acting as a platform independent language with the help of bytecode. bytecode అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొని జావా ఏం చేస్తుందయ్యా, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుంది. మరి ఆ bytecode అంటే ఏంటి అనేది నెక్స్ట్ చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఆ bytecode వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దట్ bytecode ఈజ్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు రన్ all to run on all types of operating systems. ఈ బైట్ కోడ్ ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీదకైనా మీరు కాపీ చేయండి, ఆ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది. అంటే బైట్ కోడ్ ఒకటే ఉంటుంది, ఆ ఒక్క బైట్ కోడ్ని మీరు ఏ ఆపరేటింగ్ సిస్టంలోకి కాపీ చేసినా రన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జావా. ఓకే, అందుకని జావాని డెవలప్ చేశాను అనమాట. ఓకే, సో సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నాను లేదా పర్చేస్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ దేంతో తయారు చేశారు, జావాతో తయారు చేశారు అనుకోండి. సో మీరు జావాతో తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఏముంటాయి, ప్రోగ్రామ్స్ ఉండవు. ఆ ప్రోగ్రామ్స్ యొక్క బైట్ కోడ్ ఉంటుంది. సో అంటే మీరు సాఫ్ట్వేర్ కొన్నారు అంటే ఆ సాఫ్ట్వేర్లో ఏముంటాయి, వాళ్ళు రాసిన ప్రోగ్రాంల యొక్క బైట్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ బైట్ కోడ్ ఉపయోగించుకొని ఆ బైట్ కోడ్ని మనం కంప్యూటర్లోకి కాపీ చేస్తాము. ఏ కంప్యూటర్లోకైనా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లోకైనా కాపీ చేయొచ్చు, రన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జావా. ఓకే, సో హూ ఆర్ ద డెవలపర్స్ ఆఫ్ జావా లాంగ్వేజ్? మరి ఇంత ఎఫిషియంట్ లాంగ్వేజ్ని, అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ని మీద పనిచేసే లాంగ్వేజ్ని ఎవరు తయారు చేశారంటే ద మెయిన్ పర్సన్ ఈజ్ this person who is known as James Gosling. Okay, along with him some more people work. Out of them two are main people. Who are those? Patrick Nocta, Mike Sheridan. సో వీళ్ళ ముగ్గురు, వీళ్ళతో పాటు ఇంకొంతమంది కలిసి ఏం చేశారు, జావా లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఓకే, సో మరి అసలు జావా లాంగ్వేజ్ని ఎలా తయారు చేశారు అంటే సన్ మైక్రో సిస్టమ్స్కి, అంటే సన్ మైక్రో సిస్టమ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఆ కంపెనీలో ఇందాక మనం చెప్పుకున్న జేమ్స్ గోస్లింగ్, తనతో పాటు మిగిలిన వాళ్ళందరూ కలిసి 1991లో ఈ లాంగ్వేజ్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఓకే, సో ఆ లాంగ్వేజ్ ఎలాంటి లాంగ్వేజ్, జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీళ్ళు జావా తయారు చేసేసరికి అప్పటికున్న పాపులర్ లాంగ్వేజ్ ఏంటి అంటే C++. సో సి కంటే కొంచెం పాపులర్, సి కంటే అడ్వాన్స్డ్ ఏంటి అంటే C++ఏ కదా. సో వాళ్ళు ఏం చేశారు, ఒక కొత్త లాంగ్వేజ్ తయారు చేద్దాము అని 1991లో స్టార్ట్ చేశారు. సో అసలు ఎందుకు తయారు చేయాలి అనుకున్నారు అంటే వాళ్ళు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కోసము ఒక లాంగ్వేజ్ తయారు చేయాలి అనుకున్నారు. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి కదా, దాంట్లో ఉన్న ప్రాసెసర్లు, డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన ప్రాసెసర్లు ఉంటాయి కదా, ఆ ప్రాసెసర్ అంటే ఎలాంటి రకమైన ప్రాసెసర్ మీదైనా వీళ్ళు తయారు చేసే ఎలాంటి రకమైన ప్రాసెసర్ మీదైనా సరే వీళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ ఎలాంటి ఓఎస్ ఉన్నా సరే రన్ అయ్యేటట్టు చేయాలి అనుకున్నారనమాట. సో at first they try to design the language for electronic devices మీద పనిచేయడానికి ఉపయోగపడేటట్టు తయారు చేయడానికి మొదలుపెట్టారు. దాని తర్వాత అది మనకు కూడా ఉపయోగపడేటట్లు అయిపోయిందనమాట. సో వాళ్ళు ఫస్ట్లో ఆ లాంగ్వేజ్కి ఏమని పేరు పెట్టారు, ఓక్ అని పేరు పెట్టారు అనమాట. ఓకే, దెన్
వీళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి, జావా టీం తయారు చేసే టీం యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే దే దేర్ మెయిన్ గోల్ ఈస్ డెవలపింగ్ ఆఫ్ సింపుల్, అంటే సింపుల్గా పోర్టబుల్ అండ్ హైలీ రిలయబుల్ లాంగ్వేజ్ని తయారు చేద్దాం అనుకున్నారు. ఓకే, సింపుల్గా పోర్టబుల్ అంటే ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా సరే పని చేయగల సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ని తయారు చేయాలి అంటే ఒక మంచి లాంగ్వేజ్ కావాలి, అలాంటి లాంగ్వేజ్ని తయారు చేద్దాం అనుకున్నారు. సో అప్పటికే ఉన్న లాంగ్వేజెస్తో ట్రై చేశారు వీళ్ళు. అప్పటికే ప్యాట్రిక్ నార్టన్ ఏం చేశాడు, ఆల్రెడీ C++తో అలాంటి సాఫ్ట్వేర్ను తయారు చేయడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళకి ఏమర్థమైంది, C++లో కొన్ని లిమిటేషన్స్ అర్థమయ్యాయి అన్నమాట. ఆ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి వాళ్ళే ఒక కొత్త లాంగ్వేజ్ తయారు చేయడం మొదలుపెట్టారు అనమాట. ఓకే, సో వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టి ఎలా తయారు చేయడం మొదలుపెట్టారు, C++ని బేస్ చేసుకునే మొదలుపెట్టారు. అందుకని మీరు చూస్తే జావా చూడటానికి దాని సింటాక్స్ C++ లాగానే ఉంటుంది. ఓకే, సో అందుకని వీళ్ళు ఏం చేశారు, C++లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే విధంగా జావాని తయారు చేయడం మొదలుపెట్టారు అనమాట. ఓకే, సో దాని మైల్ స్టోన్స్ చూద్దాము. మైల్ స్టోన్స్ అంటే ఆ జావా డెవలప్మెంట్ అప్పుడు ఏమేమి చేంజెస్ జరిగాయి. మైల్ స్టోన్స్ ఒకటి చెప్పుకొని, సో దీస్ ఆర్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ జావా. ఓకే, సో జావా ఇయర్ బై ఇయర్ ఎలా డెవలప్మెంట్ జరిగింది. 1990లో సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఏం చేశారు అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ కోసము ఒక కొత్త సాఫ్ట్వేర్ని తయారు చేయమని జేమ్స్ గోస్లింగ్ వాళ్ళ టీంకి వర్క్ అసైన్ చేశారనమాట సన్ మైక్రో సిస్టమ్స్. 1991లో ఏం చేశారు వాళ్ళు, ఆ సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు ఓక్ అనే ఒక కొత్త లాంగ్వేజ్ మేము తయారు చేస్తున్నాము అని అనౌన్స్ చేశారు. ఓకే, దాని తర్వాత 1992లో ఏం చేశారు, వాళ్ళ ప్రాజెక్ట్కి గ్రీన్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకున్నారు. ఆ లాంగ్వేజ్, వాళ్ళ కొత్త లాంగ్వేజ్ ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ మీద ఎలా పనిచేస్తుంది అనేది డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. ఓకే, దాన్ని 1993లో ఏం చేశారు, యాప్లెట్స్ అనే వాటిని డిజైన్ చేశారు. ఓకే, సో వెబ్ యాప్లెట్స్ అంటే ఒక వెబ్ పేజ్లో ఈ యాప్లెట్ రన్ అయ్యే విధంగా, అంటే జావాలో తయారు చేసిన యాప్లెట్ వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేసేటట్లు, అది రన్ అయ్యేటట్లు వాళ్ళు వెబ్ యాప్లెట్స్ అనే వాటిని డెవలప్ చేశారు. ఓకే, దాన్ని 1994లో ఏం చేశారు, వాళ్ళు ఒక వెబ్ బ్రౌజర్ని డిజైన్ చేశారు. దానికి ఏమని పేరు పెట్టారు, హార్డ్ జావా అని పేరు పెట్టారు. అంటే వాళ్ళు తయారు చేసిన వెబ్ యాప్లెట్స్ని రన్ చేయడానికి వీలుగా వాళ్ళే ఒక వెబ్ బ్రౌజర్ని కూడా తయారు చేశారు. వెబ్ బ్రౌజర్ అంటే మనకి గూగుల్ క్రోము, తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాగా హార్డ్ జావా అనే అంటే వీటన్నిటికి ముందు వచ్చిన బ్రౌజర్ అనమాట ఇది. హార్డ్ జావా అనే బ్రౌజర్ని కూడా తయారు చేశారు. 1995లో ఏం చేశారు, ఓక్ అనే నేమ్కు బదులుగా జావా అనే పేరు పెట్టారనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ లీగల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఓక్ అనే పేరు తీసేసి జావా అని పేరు పెట్టారు. సో ఈ జావా అర్థం ఏంటి అంటే, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తే జావాకి ఒక కాఫీ కప్ సింబల్ కనిపిస్తుంది. సో జావా ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ఏ కాఫీ, ఒక రకమైన కాఫీ పేరు అనమాట. ఇండోనేషియాలో దొరికే ఒక రకమైన కాఫీ పేరు జావా అనమాట. అందుకనే మనకి జావా చూడగానే మనకి కాఫీ కప్ ఉన్న సింబల్ కనిపిస్తుంది కదా, లోగో. ఓకే, సో ఫస్ట్ ఓక్ అనే నేమ్ని జావాగా మార్చేశారు. 1996లో ఏం చేశారు, జావా డెవలప్మెంట్ కిట్. జావా డెవలప్మెంట్ అంటే జావాని ఉపయోగించుకొని సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఏమేమి కావాలో వాటన్నిటిని కలిపి జావా డెవలప్మెంట్ కిట్ అంటారు అనమాట. వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసిన జావా డెవలప్మెంట్ కిట్ ఏంటి అంటే JDK 1.0. JDK ఈజ్ ద షార్ట్ కట్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. ఓకే,
సో ఫస్ట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత జేడీకే 1.1 రిలీజ్ చేశారు. అలా 1/1 వర్షన్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే 1/1 ఎందుకు కొత్తవి వస్తాయి అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో చేంజెస్ చేసుకుంటూ అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వీళ్ళు ఇయర్ బై ఇయర్ కొత్త వర్షన్స్ రిలీజ్ చేసుకుంటూ రకరకాల వాటిని కొత్త కొత్త ఫీచర్స్ని సపోర్ట్ చేస్తూ వీళ్ళు ఏం చేశారు అంటే జావాని అన్ని రకాల సాఫ్ట్వేర్లు తయారు చేయగలిగే విధంగా తయారు చేశారనమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఏమన్నా జావా 2 ప్లాట్ఫామ్ J2 SE అంటే స్టాండర్డ్ ఎడిషన్, అంటే డెస్క్టాప్, అంటే మనుషులు యూజ్ చేసే మనం జనరల్గా పర్సనల్ కంప్యూటర్స్లో ఉపయోగించే డిఫరెంట్ సాఫ్ట్వేర్లు ఉంటాయి కదా, అలాంటి సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి స్టాండర్డ్ ఎడిషన్ అనే దాన్ని, అంటే ఒకే లాంగ్వేజ్ రకరకాల సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి వాడతాం కదా. సో పర్సనల్ కంప్యూటర్లో ఉపయోగించే సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి స్టాండర్డ్ ఎడిషన్ వాడతారు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి సాఫ్ట్వేర్లు కావాలి అంటే వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి కదా, అలాంటి వాళ్ళ కోసమేమో ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనేది ఉంది. మన చిన్న చిన్న వాళ్ళ కోసమేమో స్టాండర్డ్ ఎడిషన్ అనే దాన్ని రిలీజ్ చేశారనమాట. ఓకే, తర్వాత Sun releases Java 2 platform Standard Edition and Enterprise Edition. So, okay, J2 SE with SDK 1.3 అంటే ఈ స్టాండర్డ్ ఎడిషన్లోనే మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్ అనమాట. ఎస్డికే స్టాండర్డ్ డెవలప్మెంట్ కిట్. ఓకే, సో దాంట్లో డిఫరెంట్ వర్షన్స్. తర్వాత 1.4 రిలీజ్ చేశారు, తర్వాత 5. ఓకే, నేమింగ్ మారొచ్చు. తర్వాత జావా SE 6 అన్నారు. ఓకే, సో ఇక్కడ నేమింగ్ మారిందనమాట. ఓకే, తర్వాత ఏం తయారు చేశారు, జావా SE 7 తయారు చేశారు. తర్వాత 2014లో 8, తర్వాత 2018లో 10, 11 రెండు 2018లోనే రిలీజ్ చేశారనమాట. ఓకే, దాన్ని 19లో మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఓన్లీ ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. అంటే ఇన్ని రకాల, అంటే స్టెప్ బై స్టెప్ ఇన్ని చేంజెస్ చేసుకుంటూ లేటెస్ట్ డిజైనింగ్, లేటెస్ట్ వర్షన్ తయారు చేశారు అని. సో 2019లో జావా SE 12 రిలీజ్ చేశారు, జావా SE 13 రిలీజ్ చేశారు. 2020లో మొన్న మార్చ్లో రీసెంట్గా జావా SE 14 కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ ఏంటి అంటే వర్షన్స్. ఏంటి ఆ వర్షన్స్? ఒక సాఫ్ట్వేర్ని జావా ఉపయోగించుకొని తయారు చేయాలి అంటే వాళ్ళది జావా డెవలప్మెంట్ కిట్ ఉంటుంది అనమాట. ఆ కిట్లో ఏముంటాయి అంటే కంపైలర్స్, ఓకే, అంటే ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి అవసరమైన ఒక ప్రోగ్రామర్కి ఏమేమి అవసరమో అవన్నీ ఉంటాయి దాంట్లో. సో స్టార్టింగ్లో 1.0 అన్నాము, తర్వాత 1.1 అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తూ కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ కొత్త కొత్త వర్షన్స్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ వర్షన్ ఏంటి అంటే జావా SE 14. SE అంటే స్టాండర్డ్ ఎడిషన్, అంటే పర్సనల్ కంప్యూటర్లో సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి యూజ్ చేసే జావా లాంగ్వేజ్ అన్నమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ జావా. ఇలా జావా డే బై డే డెవలప్ అవుతూ వచ్చింది. సో మీకు ఏమని చెప్పాను, ఎట్ ఫస్ట్ జావా ఈజ్ డెవలప్డ్ బై ద కంపెనీ సన్ మైక్రో సిస్టమ్స్ అని చెప్పాను కదా. 2010లో ఏమైంది అంటే 2010లో ఈ సన్ మైక్రో సిస్టమ్స్ని ఆర్కిల్ కంపెనీ వాళ్ళు కొనేశారనమాట. సో నౌ జావా ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్కిల్ కంపెనీ. ఆర్కిల్ అంటాం కదమ్మా. సో ఆర్కిల్ DBMS ఉంది కదా, RDBMS ఆర్కిల్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు జావాని కూడా హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. సో నౌ జావా ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆర్కిల్. ఓకే, ఫస్ట్ సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఆ సన్ మైక్రో సిస్టమ్స్ని 2009-10 మధ్యలో ఎవరు కొనుక్కున్నారు, ఎవరు పర్చేస్ చేశారు అంటే ఆర్కిల్ కంపెనీ వాళ్ళు చేశారనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ జావా. With this we completed Java history. Okay, thank you.